సార్ 3 క్రోర్స్, 5 క్రోర్స్, 7 క్రోర్స్ ఆర్ 10 క్రోర్స్ 30 ఇయర్స్ టైమ్ ఉంది. వీళ్ళు ఎంత ఎస్ఐపి పే చేసుకోవాలంటారు? దీపిక గారు, ఎవరైతే 3,00,00,000, 5,00,00,000, 7,00,00,000, హ్మ్. 10,00,00,000 హ్మ్. 30 సంవత్సరాల్లో వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 12% రిటర్న్స్ గాని మనం తీసుకొని హ్మ్. మాట్లాడుకుంటే 3,00,00,000 వెల్త్ క్రియేట్ చేయడానికి వాళ్ళు సిప్ చేయవలసిన అమౌంట్ 8,500 ఓకే. పర్ మంత్. హ్మ్. 30 సంవత్సరాలు చేసుకోవాలి. 5,00,00,000 హ్మ్. 30 సంవత్సరాల సమయం ఉంది. హ్మ్. 12% రిటర్న్స్ హ్మ్. జనరేట్ చేస్తే హ్మ్. వాళ్ళు ఎస్ఐపి చేయవలసిన అమౌంట్ 14,000 సుమారుగా అప్రాక్సిమేట్‌గా. హ్మ్. మూడోది హ్మ్. 7,00,00,000. హ్మ్. 7,00,00,000 30 సంవత్సరాల సమయం, 12% రిటర్న్స్. వాళ్ళు చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 19,830 అప్రాక్సిమేట్‌గా. హుహు. 30 సంవత్సరాలు కట్టుకుంటూ పోతే హ్మ్. 7,00,00,000. ఓకే. 10,00,00,000 ఇప్పుడు. హ్మ్. 30 సంవత్సరాల్లో మళ్ళీ 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే హ్మ్. వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 28,329 అప్రాక్సిమేట్‌గా. ఓకే. కట్టుకుంటూ వెళ్తే ఇలాంటి వెల్త్ 3,00,00,000, 5,00,00,000, 7,00,00,000, 10,00,00,000 కార్పస్ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. హ్మ్. సో, ఎవరికైతే ఇంత సమయం ఉందో 30 సంవత్సరాలు, హ్మ్. లేదు వాళ్ళకి ఇంకా తక్కువ సమయంలోనే చేయాలి అనుకునేటప్పుడు హ్మ్. మన ఎస్ఐపి అమౌంట్ అనేది హ్మ్. పెరుగుతూ ఉంటుంది. హ్మ్. అలాంటి వెల్త్ కూడా క్రియేట్ చేయగలుగుతాం. వాళ్ళు ఇలాంటి ఏదైనా ఒక స్ట్రాటజీ కావాలి, ఇంత కార్పస్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మేము చెప్పగలుగుతాం. ఓకే సార్.